దేవుని యొక్క మహాకృప వలన మరొక దినమందు మనం కలుసుకుంటున్నాం. గడిచిన కొన్ని దినాల నుంచి విశ్వాసం గురించే మనం వాక్యం ద్వారా ధ్యానిస్తున్నాం. ఈ దినాల్లో మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన ఏదనగా విశ్వాసమే. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా దావీదు యొక్క విశ్వాస విజయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 38 నుంచి 54 వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ద విక్టరీ ఆఫ్ డేవిడ్స్ ఫెయిత్. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చదివినట్లయితే, దావీదు యుద్ధమునకు సిద్ధపడుచున్నాడు. మరి దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట ఏమనగా, సౌలు తెచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ కూడా ఆయన ధరించలేకపోయినాడు, నాకు ఇది అలవాటు లేదని చెప్పాడు. దావీదు ఏ రీతిగా సిద్ధపడ్డాడంటే, కర్ర ఒకటి తీసుకున్నాడు, వడిసెలను ఒకటి తీసుకున్నాడు. వడిసెల ద్వారా రాయి కొట్టినప్పుడు చాలా వేగముగా పోతుంది రాయి. అది దావీదుకు అరణ్యములో అనుగ్రహించినటువంటి ఒక పెద్ద అనుభవం. సన్నని రాళ్ళు 5 తీసుకున్నాడు. ఈ సన్నని 5 రాళ్ళు గురించి మనం ధ్యానించేటప్పుడు ఒక్కొక్క రాయికి ఒక పేరు మనం పెడదాం. అంటే బైబిల్లో రాయలేదు, కానీ మనము దావీదుని గురించి చదివేటప్పుడు ఈ రాళ్ల పేర్లు మనం పెడుతున్నాం. విశ్వాసం అనేటువంటి రాయి, వాక్యం అనేటువంటి రాయి, ప్రార్థన అనేటువంటి రాయి, ధైర్యము అనేటువంటి రాయి, పౌరుషము అనేటువంటి రాయి. దావీదు చాలా పౌరుషము కలిగినాడు. ఈ ఫిలిస్తీయుడు మరి ప్రభువును ఏమి చేయలేడని చెప్పి ఒక తీర్మానంతో, ధైర్యంతో యుద్ధమునకు దిగుతున్నాడు. ధైర్యవంతుడుగా ఉన్నాడు. ఈ 5 సన్నని రాళ్లు తీసుకున్నాడు. ఈ దావీదు యుద్ధమునకు సిద్ధపడటలో మనము తెలుసుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం వచ్చేదంటే, ప్రభువే నా శక్తి అయి ఉన్నాడు. ద లార్డ్ ఈస్ మై పవర్. ఈ శక్తి ఎక్కడిచ్చారంటే, కర్ర దేనికి సూచనగా ఉన్నదంటే వాక్యమునకు సూచనగా ఉంది. బైబిల్లో రాబడిన మాట ఏమంటే, వాక్యము బహు వేగముగా పరిగెత్తును. The word of God runs swiftly. ఆ ఒడిశలో పెట్టినటువంటి రాయి ఒడిశలను వదిలినప్పుడు ఎంత వేగంగా పోతుందో, దేవుని యొక్క వాక్యం కూడా అంత వేగంగా పోతుంది. కాబట్టి దావీదు యుద్ధమునకు సిద్ధపడటంలో మొట్టమొదటి ఆత్మీయ సత్యం ఏమనగా, ద లార్డ్ ఈస్ మై పవర్. ప్రభువే నా శక్తి అయి ఉన్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి సమూయేలు 17:45, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును పట్టుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. యెహోవా పేరట నీ మీదికి వస్తున్నాను. ప్రభువే నా బలమై ఉన్నాడు. ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దావీదుకు యెహోవా పేరట ఆయన యుద్ధ భూమిలో దిగుతున్నాడు గొల్యాతుతో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. మా ప్రభువే నాకు బలమై ఉన్నాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటాం. 46వ వచనములో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును,
నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. ఈ వచనములో ప్రాముఖ్యమైన భాగం ఏమనగా, ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లును. The world should know that the Lord is in Israel. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమనగా, ద లార్డ్ ఈజ్ మై సెక్యూరిటీ. ఇశ్రాయేలు యొక్క దేవుడు నన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలు యొక్క దేవుడు నన్ను విజయం అనుగ్రహిస్తాడు. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నాం. 47వ వచనములో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు యుద్ధము యెహోవాదే. ప్రభువే నా పక్షమున యుద్ధము చేయును. ద లార్డ్ ఈజ్ మై వారియర్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యుద్ధం యెహోవాదే. అనేక సార్లు మనం కూడా పాట పాడుతుంటాం, యుద్ధం యెహోవాదే అని. చివరిగా ఆ యుద్ధములో దావీదు ఆ ఒడిసెలు తీసుకొని రాయి కొట్టినప్పుడు ఆ రాయి, నునుపోయినటువంటి రాయి నొసట తగిలి అది మెదడులోకి చొచ్చుకొని పోయినప్పుడు దేవుని వాక్యంలో రాబడిన మాట, గొల్లియాతు నేలను బోర్ల పడెను. ప్రభువే నా విజయమై అంటున్నాడు. ద లార్డ్ ఈజ్ మై విక్టరీ. ప్రభువే నా విజయము. ఇక్కడ రాబడినటువంటి కొన్ని మాటలు మనం చూస్తాం. విజయమునకు సూచనగా చెప్పబడినటువంటి వాక్య భాగములు ఏమనగా, గొల్లియాతు బోర్ల పడెను, దావీదు గొల్లియాతు యొక్క తల తెగ నరికెను, ఫిలిస్తీన్లది చూసి అందరూ కూడా పారిపోయి ప్రజలందరూ కూడా జయము జయమని కేకలు వేసిరి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో మన విశ్వాసమే మనకు విజయము. దావీదు యొక్క విశ్వాస జీవితం యొక్క విధేయత వలన ఆయన విజయము సాధించగలిగినాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభువే మనకు విజయం అనుగ్రహిస్తాడు. సైతాను మీద జయం అనుగ్రహిస్తాడు. లోకం మీద జయం అనుగ్రహిస్తాడు. మరణం మీద జయం అనుగ్రహిస్తాడు. సమాధి మీద జయం అనుగ్రహిస్తాడు. ఈ రోజులో మనం కరోనా అనేటువంటి వ్యాధి చాలా భయంకరంగా ఉన్నది. కానీ ఇప్పుడు మనం గమనిస్తున్నైతే కొద్దిగా తగ్గుముఖం పెట్టినట్లుగా ఉన్నది. కానీ ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభువు మనకు తప్పకుండా జయం అనుగ్రహించి ఈ వేటకాని ఉరిలో నుండి, నాశనకరమైన తెగులు నుండి ప్రభు మనను విడిపిస్తాడు. ప్రభువే మనకు జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ 5 విషయాలు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువే నా శక్తి, ద లార్డ్ ఈజ్ మై పవర్. 2వది, ప్రభువే నా బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభువే నా భద్రత, ద లార్డ్ ఈజ్ మై సెక్యూరిటీ. ప్రభువే నా పక్షమును యుద్ధం చేసి జయం అనుగ్రహించిన, ద లార్డ్ ఈజ్ మై వారియర్. చివరిగా, ద లార్డ్ ఈజ్ మై విక్టరీ. ప్రభువే నాకు విజయం చేకూరుస్తాడు. సైతాను శక్తుల నుండి, బలము నుండి ప్రభు మనకు విజయం అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును దీవించిన గాక. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నావు. ప్రభువా, దావీదుకు విజయం అనుగ్రహించినావు నాయన. ఎప్పుడైతే దావీదు విశ్వాసమునకు విధేయుడైనాడో నువ్వు ఆయనకు జయం అనుగ్రహించావు. మాకు కూడా మా జీవిత యాత్రలో ఎదుటి ప్రతి సమస్యలో మేము నీకు విధేయులమై జయమును చేకూర్చుమని
యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము తోయిండుగాక. ఆమేన్.